ఇయాల మా ఇంట్లో ఎవరైనా బాంబు పెట్టిడ్రేమో అనుకున్నా. పొయ్యి చూస్తే ఫోన్ సప్పుడు. మీ ఫోన్ కూడా గట్లనే సప్పుడు వచ్చిందా? వచ్చే ఉంటది. సర్కారే గట్ల చేసిందంట కదా. చేస్తే మంచి పని చేసిర్రు కానీ ఇక నా ఫోన్కు రీఛార్జ్ చేస్తే అయిపోతుండే. అక్కడ మా బాపు కన్నా చెప్పలే, రీఛార్జ్ చేయక 2 నెలలు అవుతుంది. మరి మా బాపన్న చేస్తాడో చెయ్యడో కానీ మన జిగెల వార్తలు షురూ చేద్దామా? ముందుగా హెడ్లైన్స్. కారుతోని ఫుట్బాల్ ఆడుకున్న ఏనుగు సోషల్ మీడియాలో ఈ వీడియోలు అవుతున్నాయి ట్రెండింగ్. పొట్టు పొట్టు కొట్టుకున్న అక్కలు మరి ఏమొచ్చిందో తిప్పలు. పట్నంలో తిరిగిండు క్రికెటర్ క్లాసిన్ సోషల్ మీడియాలో అవుతుంది ఫుల్ ట్రెండింగ్. ఇచ్చిన మాట తప్పితే ఎయ్యమన్నది శిక్ష, అక్క హామీలేనంట శ్రీరామ రక్ష. ఈ భూమి మీద అందరూ ఒకటి తీరుంటారా చెప్పుర్రి? కొందరు ఎంత తిట్టినా గమ్మునుంటారు, ఇంకా కొందరు మాటకు ముందు మాటకు వెనుక షిరి ఊకనే గరం అవుతారు. మనం ఎట్లనో కుక్కలు కోతులు నక్కలు కూడా గట్లనే. మరి మనకు కోపం వచ్చినట్టే ఓ ఏనుగు కూడా మస్తు కోపం వచ్చింది. ఇక ఇంకేమున్నది, మెస్సీ ఫుట్బాల్ ఎట్లా ఆడతాడో గట్లనే ఓ ఆట ఆడుకున్నది ఏనుగు. కోపం వచ్చిన ఎద్దునన్న ఆప్తమేమో కానీ కోపం వచ్చిన ఏనుగును ఏడాప్తం చెప్పుండ్రి. ఏనుగుకు ఒక్కసారి మైండ్ ఖరాబ్ అయ్యిందంటే దాని మాట అదే ఈనదు. అవు మళ్ళా గాలెక్కన షిర్రు బొర్రు చేస్తుంది. కేరళం రాష్ట్రంలో ఓ జాతరకు ఏనుగును తీసుకొని వచ్చిండ్రు. ఇక తీసుకొని వచ్చినాక జరసేపు మంచిగానే ఉన్నది గీ ఏనుగు. ఇక గంతలనే ఏమయ్యిందో ఏమో కట్టేసిన గొలుసులను తెంచుకొని ఇగో గిట్లా ఏం దొరికితే దాంతోనే ఫుట్బాల్ ఆడినట్టు ఆడింది మళ్ళా. అగో చూసిరు కదా, కారును ఫుట్బాల్ అనుకున్నదో ఏమో కానీ మొత్తం మీద తొండంతోనే అటు ఇటు కొట్టబట్టే. ఇక ఏనుగు కోపానికి ఆడున్న వాళ్ళందరూ మస్తు భయపడ్డారు. ఇక ఈ ఏనుగు దాడి చేస్తే ఒక పెద్ద మనిషి కూడా కాలం చేసిండు పాపం. ఇక 2-3 గంటలు బగ్గనే తిప్పలు పడి మొత్తం మీద అయితే ఏనుగును చల్లగా చేసిర్రు. ఇక జర్ర చేపడదాకా ఆ తోపంటి పోయేటోళ్ళు కూడా మస్తు భయపడ్డారు. మొత్తం మీద అయితే ఇప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలను నేనే ఆపినా అని ట్రంప్ సారు గొప్పలు చెప్పుకుంటాడు కదా. గా సారు ఎన్ని యుద్ధాలను ఆపినా ఈ యుద్ధంను మాటకు అస్సలు ఆపలేడు. ఎందుకంటే ఈ యుద్ధం 2 దేశాల నడుమ కాదు, 2 అక్కల నడుమ. ఈ భూమి మీద ఎంత పెద్ద యుద్ధాలైనా ఆపొచ్చు కానీ ఆడోళ్లకు నడుమ అయ్యే కొట్లాటనైతే అస్సలు ఆపలేము. అవు మళ్ళా గాలెక్కన కొట్లాడతారు జుట్లు పట్టుకొని. మాటలు పెరిగి లక్నో రాష్ట్రంలో ఓ కటింగ్ దుకాణంలో కూడా గట్లనే కొట్లాడిర్రు 2 అక్కలు.
అగో చూసిరు కదా పక్క పైల్ మాటలు కొట్లాడినట్టే కొట్లాడుతున్నారు. నడమ పాపం మనకి అన్న ఆపుదామని వస్తే గాయన్ననే కొట్లాడేటట్టున్నారు. ఇక గిల్లు ఆగేటట్టు లేరు అని చెప్పి ఒక అన్న పాయనే పాయ బయటికి. छोड़िए तो क्या कर रहे हैं आप? छोड़ो तो सोने के लिए छोड़ो सोने के लिए हाँ छोड़ो तो छोड़ो अच्छा नहीं लगा देखो लोग आ जाएंगे तब अच्छा नहीं लग रहा है तो छोड़ो हम बता रहे एक तुम्हारा रुक जाओ छोड़ो को हम बता रहे हैं अरे एक तुम्हारा फोन करो छोड़ो तो मैं बता रहे ना आप छोड़ी तो आप छोड़ दीजिए अच्छा नहीं लग रहा है अरे रुक जाओ अभी करवा रहे हैं सैलून बना तो सैलून भीड़ लग जाएगा अच्छा नहीं लगता है ना अभी रुक जाओ उन्हें बाहर आ रुक जाओ अभी आ जाएगा ఇక జరసేపు కొట్లాడి నిమ్మలమైంది అనుకుంటే ఇగో మళ్ళా సోఫా సీట్ మీద కూడా మళ్ళొక పారి కొట్లాడిర్రు. छोड़ो एक दूसरे को लड़ाई करने का क्या फायदा है छोड़ो छोड़ो दोनों छोड़ो छोड़ो यार छोड़ो हम छोड़वा रहे हैं छोड़िए दोनों लोग छोड़ रहे हैं छोड़िए చూసిరు కదా మరి గింతకి ఖయం ఎందుకు అయిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. బలగం సినిమాల కొమరయ్య తాత కాలం చేస్తే ఆఖరికి దినం నాడు పిండం కాకి ముట్టనే ముట్టదు. గా కాకి ముట్టిన దాకా అందరూ ఒకటే ఏడుస్తారు. పక్కపొట్టు ఉన్నోళ్ళు కాకులను ఎంత పిలిచినా రానే రావు. చూసేటోళ్ళకైతే మస్తు బాధ అనిపిస్తుంది. కానీ గప్పుడు గీ అక్కను పిలిస్తే అయిపోతుండే. సినిమాలకు పక్క 2 దినాల పైసలనే మిగులుతుండే. చాలా మంది ఏరైటీగా డాన్స్ చేస్తుండొచ్చును, ఏరైటీగా పాట పాడుతుండొచ్చును, కానీ ఈ అక్కకైతే ఏరే లెవెల్ టాలెంట్ ఉన్నది. అవు మళ్ళా గా అక్కకు గంతగానం టాలెంట్ ఉన్నది. అక్క పిలిస్తే 1-2 కాకులు వచ్చుడు కాదు, మందకు మందనే దిగుతాయి మళ్ళా గిట్లా. सही में यार आप तो कौआ का भीड़ लगा दी. ఓరి కొడుక, నిజంగానే అక్క పిలిచిందో లేదో మొత్తం మీద అయితే కాకుల మంద రానే వచ్చింది కదా. ఇక జర చూసేటోళ్ళకు బుగులైతుండొచ్చును, కానీ అక్క టాలెంట్ వేరే లెవెల్ ఉన్నది. ఇక గిన్ని దినాలు ఏడదాపెట్టిందో ఏమో కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. మరి గింతకి అక్క ఏడుంటదంటే రాజస్థాన్లో ఉంటుంది. ఇక దినాల నాడు పిండం ముట్టకపోతే అక్కను పిలిపిస్తే చాలు, కాకులు మందకు మందొస్తాయి. మన దేశంలో అయినా ఏ దేశంలో అయినా బ్యాట్ బాల్ ఆడేటోళ్ళు, సినిమాలు తీసేటోళ్ళు, సినిమాలలో యాక్టింగ్ చేసేటోళ్ళు అస్సలు బయటికే రారు. గాళ్ళు గంత బయటికి పోవాలనిపిస్తే బయట దేశాలకు పోతారు. ఫుల్ ఖుషీలా 4 దినాలు ఉండొస్తారు. కానీ ఒక పెద్ద క్రికెటర్ గట్ల కాదు. ఆకలైతే పక్కనున్న హోటల్కి తింటాడు, నిద్ర వస్తే షెట్ల కింద పంటాడు. మరి అయినా సింప్లిసిటీ చూసి ఆ దేశపోళ్ళైనా మన దేశపోళ్ళైనా సలాం కొట్టాల్సిందే.
ఆగో చూసిర్రా, ఎవరో బయటి దేశం మనిషి మన పట్నం అంతా తిరిగి మంచిగా ఆటో ఎక్కబట్టే అనుకోగలరు. ఈసారు బయటి దేశం మనిషే కానీ మనకు చాలా దగ్గరైన మనిషి. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తున్నది కదా, మన ఎస్ఆర్హెచ్ టీముల ముఖ్యమైన ప్లేయరు అదే హెన్రిచ్ క్లాసిన్ సారు. ఇక మన పట్నంలో ఉన్న పబ్లిక్ ముద్దుగా కాటేరమ్మ కొడుకు అని పిలుచుకుంటారు. గా లెక్కల సిక్స్లు కొడతాడు మళ్ళీ స్టేడియంలో. ఇక పట్నంకి వచ్చినాము, ఎట్లయినా పట్నం చూడకపోతే మంచిగా ఉంటుందా అని చెప్పి అనుకున్నాడేమో. ఇక అందరి లెక్కనే గిట్లా సింపుల్గా బయటికి వచ్చి పట్నం అంతా చూసి ఇక ఆటోలలో తిరుగుతున్నాడు. అరే సారు లెక్కేంది, సారు కత్తేంది, సారు అనుకుంటే బెంజ్ కార్లల్లో ఏసీ కార్లల్లో తిరుగుతాడు. మరి అసొంటి మనిషి గింత సింపుల్గా తిరుగుతున్నాడంటే చాలా గ్రేట్ పో అని చెప్పి మస్తు మెచ్చుకుంటున్నారు. మళ్ళా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. గణపతి లడ్డు కాడ అర్రస్ పాట పలికినట్టు ఒక్కో లీడరు ఒక్కో హామీ ఇస్తారు. గా లీడరు 1000 రూపాయలు ఇస్తా అంటే గీళ్ళు 2000 ఇస్తా అంటారు. గీళ్ళు 2000 ఇస్తా అంటే ఇంకొకరు 10,000 ఇస్తా అంటారు. గట్లుంటది మళ్ళీ లీడర్లతోని, గాళ్ళు నడిపే పార్టీలతోని. గీళ్ళే గిట్లా అనుకుంటే బేటా 1 నెంబర్ బాపు 10 నెంబర్ అన్నట్టు ఒక అన్న హామీలు ఎట్లిస్తున్నాడో మీరే చూడుర్రి. ఈ పొద్దు రేపు లీడర్లన్న హామీలు ఇయ్యనికే ఆలోచన చేస్తున్నారు కానీ గాలకంటే ఎక్కువ నడికి పోరడు. మళ్ళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆలిగర్లున్న ముస్లిం యూనివర్సిటీలా ఇక విద్యార్థులకు నడుమ మొత్తం మీద అయితే ఎన్నికలు అవుతాయి కదా. గా ఎన్నికలల్లో నన్ను సెక్రటరీగా గెలిపిస్తే మీకు మస్తు పథకాలు తీసుకొస్తా అని చెప్పి ఒకటెనక ఒకటి గిట్లా సురువు చేసిండు చదివి. एनएक्सी में 5 एलसी करो, और स्विमिंग पूल पे बनेगा. एंट्री से कॉलेज बहुत दूर है, तो ये मेट्रो स्टार्ट करूंगा. कपड़े धोने की लाई है, फ्लोट है, वॉशिंग मशीन होगा. अगर मैं सेक्रेटरी बना तो एनसी में सबको 3 टाइम साल मिलेगा. अयूबा जिंदाबाद, अयूबा जिंदाबाद. Long live Ayuba! Long live Ayuba! Long live! అగో ఇన్నరు కదా, నేను సెక్రటరీగా గెలువంగానే ఏసీలు పెట్టిస్తా, కాలేజీలో స్విమ్మింగ్ పూల్ కట్టిస్తా, అంతేకాదు కాలేజీకి సీదా డైరెక్ట్ మెట్రోనే తీసుకొస్తా అని చెప్పి మొత్తం మీద అయితే హామీలు ఇవ్వచ్చే. ఇక ఫ్లోర్కు వాషింగ్ మిషన్లు కూడా పెట్టిస్తాడట. ఇక మరి గట్లున్నాయి మొత్తం మీద అయితే మనోని హామీలు. ఇక ఇప్పుడైతే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసి అరే దీనికంటే మేమే నయం కదా అని చెప్పి లీడర్లే మస్తు పరిశాన్ అవుతున్నారు. మళ్ళా ఇగో ఆకలైనా దూపైనా మన కడుపులో ఎంత పడుతుందో అంతే తింటాం, అంతే తాగుతాం కదా. అట్లని అగడుకు ఎక్కువ తింటే ఎక్కువ తాగితే ఏమవుతుంది? తిన్నదంతా బయటికి వస్తుంది. గట్లనే ఓ బుడ్డకార్లా ఒక అన్న పెట్రోల్ పోపించినంట. గా బుడ్డకారు పెట్రోల్ ట్యాంకు ఏమో గింతుంటే అందులో ఇంత పెట్రోల్ పట్టిందంట. అగో గిదేకడి కథ, పెట్రోల్ బంకుల గింతసేపు అయినా గడికి వెళ్ళి కారు తీస్తలేడు, ఆయనతో కారు ఖరాబ్ అయ్యిందా అనుకోగలరు. కాదు, అన్న పెట్రోల్ బంకులకు పెట్రోల్ కొట్టించుకొని వచ్చిండు. మళ్ళా మరి పెట్రోల్ అయితే కొట్టిండ్రు. మరి ఎంత పెట్రోల్ కొట్టిరో ఎరికేనా? 29 లీటర్ల పెట్రోల్ కొట్టిండ్రు. గండ్ల ఇంతకు ముందే 2-3 లీటర్ల పెట్రోల్ ఉండేనట. ఇక మొత్తం కలిపితే 32 లీటర్లు. అరే గిదెక్కడి కథ, నా కారు ఉన్నదే బుడ్డగా, గండ్ల పెట్రోల్ ట్యాంకు కూడా బుడ్డగానే ఉంటుంది. నేను కొన్నప్పుడే దాంట్లో 27 లీటర్ల పెట్రోల్ పడుతుండే, గంతకు మించి పెట్రోల్ పట్టకుండే. ఇప్పుడు వీళ్ళు 29 లీటర్లు ఎట్లా కొట్టిండ్రు అబ్బా అంటే మోసమే కదా అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా అరుచుకున్నాడు పెట్రోల్ బంకులను. మెజిలింగ్ సిలిండర్ ఏ క్లాస్ ఉంటుంది, గ్లాసుది ఉంటుంది. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్లో కొడితే నీకు వస్తుంది. అది కాకుండా నువ్వు ఏదో ఒక పెద్ద 5 లీటర్ల జగ్గు తెచ్చి చేస్తా అంటే కుదరదు. జగ్గు నీకు పరిమాణం కాదు.
ఒక చట్టం ఉంటుంది దీనికి కూడా, తూలికలు ప్రమాణికలు కొలతలు అనేది ఒకటి ఉంటుంది. ఆ చెక్కు కాదు నీ లెక్క 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్ తీసుకురా, నువ్వు నాకు చెక్ చేసి నాకు నువ్వు అది తెచ్చి చెక్ చేసి నాకు చూపి నేను పోతా. ఎందుకంటే నువ్వు కొట్టిన పెట్రోల్ నువ్వే కదా కొట్టింది, నేనే కొట్టించుకుంది. మరి నాకు తెలుసుగా నా బండి. మీ సార్ ఏమంటాడు 10 లీటర్ల ఎక్స్ట్రా అయితే కొట్టింది ఈ ట్యాంకులో. చూసిరు కదా గది అసలు ముచ్చట. మరి గింతకి గిది ఏడయ్యిద్దంటే అయ్యత్ నగర్లో అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. నా కారు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్లో పడంలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 2-3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్స్. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నారు. వీళ్ళ దగ్గర కొలవడానికి మెజిలింగ్ సిలిండర్ లేదు ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది, ఆ జార్ తీసుకోమంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెజిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు యాక్ట్ అయింది లేదా మీకు మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది పోయి చెక్ చేయించుకొని రండి అన్నట్టు మాట్లాడుతారు. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్కి పోండి అంటారు. కానీ మేనేజర్ని పిలిచి ఆయన ఇంతవరకు రాలేదు, ఎండిఎం మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన కింద చేసుకోపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది జరిగిందండి. ఈ బంక్ వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంకు హైట్ నగర్ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉంటుంది. నా మాటే శాసనం. నేను ఒక్కపారి మాట ఇచ్చిన అంటే తలకయ నన్ను కోసుకుంటా గాని అస్సలు మాట తప్పడు. ఈ తెలంగాణను రతనాల సీమ చేసేదాకా నేను అస్సలు నిద్రపోను. ఒకవేళ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పితే మీరందరూ కలిసి నన్ను అమరవీరుల స్తూపంకు కట్టేసి కొట్టుర్రి. అమ్మో నాకు 2 ముచ్చట్లకి దమ్ము వస్తుంది కానీ ఇక సినిమా డైలాగులు చెప్పిన కాడికి చాలు కానీ అసలు ముచ్చట చెప్పు అంటారా? ఇవి సినిమా డైలాగులు కాదు, ఇవాళ కవితకి ఇచ్చిన మాటలు. కవితక్క పార్టీ పెట్టిందో లేదో నాది వేరే లెక్క అని అంటున్నది. మళ్ళా తెలంగాణ పబ్లిక్ను కోటీశ్వరులను చేయాలి. చదువులు ప్రైవేటు బడులలో కాదు, మొత్తం సర్కారు బడులలోనే చదవాలి. గా లెక్కన పాలన ఉండాలి. గా పాలన అందియనికనే నేను పార్టీ పెట్టినని చెప్పి అలా మైకుల ముంగలకు వచ్చింది. అయితే ముందుగా పార్టీ పెట్టినప్పుడు పార్టీ పేరు ఒకటి ఉండే, ఇప్పుడు ఒక పేరు ఉన్నది. ఏంది మేడము ఏం కథ అని అడిగితే ఇగో ఈ మాట చెప్పింది. తెలంగాణ రక్షణ సేన అన్నది ఎన్నికల కమిషను మాకు ఇచ్చినటువంటి పేరు. ఆ లాయర్ గారితో మాట్లాడి వారి పర్మిషన్తోనే మేము కండువాలు కానీ పేర్లు కానీ అఫీషియల్గా వాడుకుంటూ ఉన్నాం. అయితే అంతకన్నా ముందు అనేక కుట్రలు జరిగినాయి. మేము అప్లై చేసిన పేర్లు కానీ ఇంకోటి కానీ రానియొద్దు అని అనేక కుట్రలు జరిగినాయి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా మేము అనేకమైన టాక్టిక్స్ పాల్గొంటూ వచ్చినాం, అనేకమైన టాక్టిక్స్ని చేసుకుంటూ వచ్చినాం. అట్లా రావడం ద్వారానే ఫైనల్గా మా అప్లికేషన్, మేము తెలంగాణ ప్రజా జాగృతితో పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతే ఉందో అది మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడ కూడా అనేకమైన కుట్రలు జరిగినాయని తెలిసింది. కాబట్టి లాంచ్ రోజు ఆ టైం ముహూర్తం సెంటిమెంట్ కాబట్టి నేను ఆ టైంకి అనౌన్స్ చేసిన. పేరు మాత్రం వ్యూహాత్మకంగానే రకరకాలుగా చెప్తూ వచ్చినాం. బట్ అల్టిమేట్గా ఎన్నికల సంఘం నుండి మాకు వచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే టీఆర్ఎస్ అనేది నిజంగా నాకే రాసి పెట్టున్నట్టుంది బ్రదర్. అది నేను 3rd చాయిస్ పెట్టిన, ఫస్ట్ చాయిస్ పెట్టలేదు, 2nd చాయిస్ పెట్టలేదు. 5 పేర్లు అడితే అందులో టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళు వెతికి మరీ రక్షణ సేన ఇచ్చిండ్రు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. దేవుడు దయ ఉంది, దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే ప్రజల మధ్యలోకి వెళ్తాం, వారి ప్రేమను పొందగలుగుతామని కూడా నేను భావిస్తాను. విన్నారు కదా, టీఆర్ఎస్ పేరు వచ్చినందుకు నేను ఫుల్ ఖుషి అవుతున్నా అని అనబట్టే. ఇక అటెనక మరి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఎట్లా మేడము ఏం సంగతి అని అంటే యోగి మాట అన్నది. ఇంకా అంశాలు వోకల్గా వారికి చెప్పిన కొన్ని అంశాలు ప్రూఫ్స్తో సహా జరుగుతున్నటువంటి అవినీతి మీద, జరుగుతున్నటువంటి అక్రమాల మీద ప్రూఫ్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకోలేదు, వారి నిర్ణయం అది. నాకు వారంత జ్ఞానం లేదు. మా బాస్గా ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డం అన్నది డెఫినెట్గా ఆ టైంలో నా డ్యూటీ, చేయాల్సిందే, చేసిన నేను నా డ్యూటీ. అందుకోసం నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాను. నేను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి ఉద్యమకారుల పట్ల పనిచేయాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి అమరవీరుల కోసం పనిచేయాల్సిందని ఓపెన్గా నేను అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్నా, నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగటనే అమరవీరుల స్తూపం ఉంది.
అదే స్తంభానికి నన్ను కట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. విన్నారు కదా, నేను ఇచ్చిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక అమలు చేయకపోతే అమరవీరుల స్తూపానికి కట్టేసి కొట్టుండ్రి అని అనవచ్చే. మరి గీ లెక్కన ఇప్పటిదాకా అయితే ఏ లీడరు అనలేరు. ఇక మొత్తం మీద అయితే మేడం గట్టిగానే మాట్లాడవచ్చు. ఇక మరి ఊకే మీ బాపు కేసీఆర్ సార్ను ఎందుకు తిడుతున్నావు మేడము అంటే ఇగో గిట్ల సమాధానం ఇచ్చింది. నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి, పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను ఒక హిందూ మహిళగా రోజు పొద్దున్న లేస్తే పూజ మెడిటేషన్ చేసే మహిళగా చెప్పేటటువంటి ఫస్ట్ 5 పేర్లలో తల్లిదండ్రుల పేరు కూడా ఉంటుంది. తల్లిదండ్రులతో నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా. తప్పు చేస్తే నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. విన్నారు కదా, మా బాపు కేసీఆర్ సార్ని అయితే నేను తిడతలేను. నేను తిట్టేది ఓ పార్టీ అధ్యక్షుడిని గంతే కానీ మా బాబు అంటే నాకు మస్తు పానం అనబట్టే. ఇక మొత్తం మీద అయితే గిట్లున్నది కవితక్క ముచ్చట గీయల్లా. ఇక చూడాలి మళ్ళా పార్టీ పతారా పెంచనికే ఏమేం చేస్తుందో రేపు. మన ఇంటికి రాఖీల పండుగకు, దసరా పండుగకు చిన్నక్కనో పెద్దక్కనో వస్తే మన ఇంట్లోన్నోళ్ళు ఎట్లా ఆత్రం చేస్తారో ఇప్పుడు పువ్వు పార్టీ లీడర్లు కూడా గట్లనే ఇక ఆత్రం చేస్తున్నారు. మరి ఎందుకో ఎరికే కదా, మన తెలంగాణకు ప్రధాని మోడీసారి రాబోతున్నాడు. మన తెలంగాణ పువ్వు పార్టీ లీడర్ల జోసే అలాగున్నది కదా. అవు మళ్ళా గల పెద్ద సారు అంటే ప్రధాని మోడీ సారు మన తెలంగాణ రాష్ట్రానికి 10 తారీఖు నాడు వస్తున్నాడు. ఇక ఇంకేమున్నది, 3వ తాప ఎలక్షన్లు అయినాక 3వసారి ప్రధాని పగ్గాలు పట్టినాక మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నాడు మళ్ళా ప్రధాని మోడీ సారు. ఇక ఇంకేమున్నది, మస్తు ఏర్పాట్లు చేయాలి, మస్తు మందిని పబ్లిక్ మీటింగ్కు తీసుకురావాలి అని చెప్పి ఇక మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు పువ్వు పార్టీ లీడర్లు. ఇక మరి మన తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టినాక ఇక ప్రధాని మోడీ సారు ఏమేం పనులు చేస్తాడో తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద మనిషి చెప్తున్నాడు. జర ఈనుండ్రి. ఒక పట్టణంలో చిన్న కార్యక్రమం ద్వారా రావడం జరిగింది ఇక్కడ. మరి రేపు 10వ తారీఖు నాడు హైదరాబాద్కు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు రాబోతూ ఉన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు, అదే తెలంగాణకు రావడం, మొట్టమొదటి ఒక రాకతో దాదాపు 8,000 కోట్ల రూపాయల ఒక పనులను వారు ప్రారంభోత్సవం చేస్తారు. జహీరాబాద్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అయితే ఏంది, నిమ్స్, అదేవిధంగా నిమ్స్, దాంతోపాటు అదేవిధంగా మన వరంగల్లో పిఎం మిత్ర హ్యాండ్లూమ్ పార్కు, టెక్స్టైల్స్ పార్కు, 2 రైల్వే స్టేషన్సు, హఫీజ్పేటు మరియు జోగులాంబ, మహబూబ్ నగర్లో జాతీయ రహదారి, కొన్ని కార్యక్రమాలు ఈ విధంగా వారు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి ఒక కార్యక్రమం. తర్వాత వచ్చిన తర్వాత చాలా ఉన్నాయి, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అది పూర్తి అయిన తర్వాత అప్పుడు వారు మళ్ళీ రావడం జరుగుతుంది. అగో విన్నారు కదా, మొత్తం మీద అయితే 10,000 కోట్లతోని అభివృద్ధి పనులు చేస్తాడు అని చెప్పి అనబట్టే. ఇక సారేమో ఒక దిక్కు మీటింగ్ పెడితే ఇంకో దిక్కు ఈటల రాజేందర్ సారు ఎట్లయినా పరేడ్ గ్రౌండ్ మొత్తం పబ్లిక్ తోని నింపాలని చెప్పి కాళ్ళకు బలపాలు కట్టుకొని మేడ్చల్ అంతా తిరుగుతున్నాడు. మళ్ళా ఇక కార్యకర్తలందరికీ గిట్ల పిలుపునిస్తున్నాడు. కాషాయ జెండా ఎగిరేయడానికి రేపు స్ఫూర్తి నింపే సభగా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి మీరందరూ తల్లిని వచ్చి మోడీ గారిని ఆశీర్వదించాలనేటువంటి మాట మనం కన్విన్స్ చేసి పెద్ద మొత్తం తల్లి రావాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ చెప్తున్నా, ప్రతి కార్యకర్త మీ కాళ్ళ మీద స్టిక్కర్ వేసుకొని రావాలి. ఇక మాది ఎలిమినా నియోజకవర్గం, నా బూత్ గిది అని చెప్పి బాధ్యత స్టిక్కర్ వేసుకొని చలో మోడీ సభ అని పద్ధతిలో కూడా తల్లి రావాలని చెప్పి పేరు విజ్ఞప్తి చేస్తున్నా. నమస్కారం. భారత్ మాతాకి.
చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేలని వార్తలు. జిగేలున్నాయిలే, చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా గీ అలకు కలుద్దాం. నమస్తే.